మూగోని ప్రతిమ పుండీశ్వర స్వామి వారిని వెదురు పొదలలో ఆవును నరికినప్పుడు పుండీశ్వర స్వామికి గాయమైన మచ్చుకత్తి మూగోని శిల్పమును చూడవచ్చు. ఈ మూగవాడు పుండీశ్వర స్వామి శివలింగాన్ని కత్తితో నరకగా ఏర్పడిన గాయముతో స్వామివారికి పుండీశ్వర స్వామి అని పేరు వచ్చినది. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం మోగవాడి. ఈ గ్రామం పొంగనూరు నుండి రామసంద్రం రోడ్డులోని ఎంబాడి గుండా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం పుండీశ్వర స్వామి ఆలయం కంటే ముందే నిర్మించబడినది. ఒక రైతు వద్ద రాజు వద్ద కొంత భూమిని తీసుకొని పంట చేసి రాజవారం ఇచ్చేవాడు ఒక రైతు. వేసవికాలం ప్రారంభమై రైతు బావిలో పూడికి తీయ ప్రారంభించాడు. బావికి కపిల బిగించి నీరు తోడుతుండగా పూడులో నల్లని శివలింగము కనిపించినది. ఈ వార్త రాజునకు చేరవేశాడు. కపిల బావిలో లభించిన నల్లని లింగము కావున స్వామివారికి కపిలేశ్వరుడిని పేరు పెట్టి ఆలయం నిర్మించాడు రాజు. అయితే అప్పటికే ఆలయం ఉండి గ్రామం ధ్వంసమై శివలింగము ఈ బావిలో జలది చేయబడినట్లు తెలుస్తోంది. ఆలయం ముంభాగమున తూర్పున దొరలు యుద్ధంలో చంపబడగా సాగమునైన వేరగల్లు, చూడవచ్చు. దొరలు యుద్ధములో చంపబడగా సాగమనమైన దొరసానుల అగ్నిగుండ ప్రతిమలు. ఈ వైపున ఇంకా ఉండి కొన్ని ధ్వంసమైనట్లు తెలియచున్నది. వీరిరువురు దొరసానులుగా శివ సాయుధ్యం చెందాలని శివుని మోక్షమిమ్మని కోరి వారు నిర్మించిన శివాలయంగా చరిత్రకారుల అభిప్రాయం. రాజు చంపబడగా యుద్ధ సమయంలో శత్రురాజులకు చిక్కకుండా దొరసానులు అగ్నిగుండమైనట్లు తెలుస్తోంది. కపిలవన్ అనే రాజు పేర ఈ ఆలయం నిర్మించబడి సహగమనం చేసిన రాణి రాజులను స్వర్గానికి రమ్మని అప్సరసలు ఆహ్వానించినట్లు ఉన్న దృశ్యం చెక్కిన బండ త్రవ్వివేయబడింది. అనంతర కాలంలో ఆలయం ధ్వంసమై లింగాన్ని బావిలో దాచి ఉండవచ్చు. అయితే ఈ ఆలయం అనేక రాజవంశాల పరిపాలనలో యుద్ధాల్లో ధ్వంసమై తిరిగి పునర్నిర్మించబడినది. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వములందు పూజలు, మహాశివరాత్రికి పూజలు ఉంటాయి.